హలో నమస్తే అండి. ఈ వీడియోలో నేను చేయబోయే రెసిపీ ఆలు బజ్జీ. టైం కూడా ఏం పట్టదు, నిమిషాల్లో రెడీ అయిపోతాయి, కానీ చాలా టేస్ట్ ఉంటాయి. ఈ విధంగా రెడీ చేశారంటే ఒకటి తినేవాళ్ళు ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు. ఎలాగో చూసేయండి. ఒక కప్పు శనగపిండి తీసుకున్నా, ఇందులో కొంచెం ఒక చిటికెడు వంట సోడా, తగినంత ఉప్పు సరిపడా వేసుకోండి. కొంచెం కారం వేసాను. కలుపుకోవాలి. ఇది కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ గడ్డలేమీ లేకుండా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిపేసేయాలి. ఇలా ఉండాలి పిండి. ఈ విధంగా కలుపుకోండి. ఒక బంగాళదుంప తీసుకున్నా, సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మందం ఉండకూడదు. ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. కళాయి పెట్టాను, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసా. ఇప్పుడు ఇవి బజ్జీలు వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది. మనం మీడియంలో పెట్టుకొని మంట వేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. సింపుల్గా రెడీ అయిపోతాయి, చేసేసేయచ్చు. ఈ విధంగా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోవాలి. ఈ కలర్ వస్తే సరిపోతాయి, తీసేసుకుంటామే. ఈ విధంగా రెడీ చేసేసుకోండి. మొత్తం నేను అన్నీ వేసేసాను. ఇదే ఆయిల్లో 2 స్పూన్లు పల్లీలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 1/2 స్పూను సాల్టు, ఒక 1/2 స్పూన్ కారం, కొంచెం గరం మసాలా వేసి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఉల్లిపాయ ఒక చెక్క ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి బజ్జీలో పెట్టుకోవటానికి. ఇలా మజ్జిగ కొంచెం కట్ చేసి ఇందులో గార్నిషింగ్ చేయాలి. కొంచెం ఉల్లిపాయలు, రెండు మూడు పల్లీలు ఫ్రై చేసుకొని మిక్స్ చేసుకున్న కారపొడి వేసి కొంచెం కొత్తిమీర ఇలా గార్నిషింగ్ చేసి ఇచ్చామంటే ఒకటి తినేవాళ్ళు ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకోవాలి. మొత్తం రెడీ చేశాను. ఇప్పుడు ఇందులో ఒక చెక్క నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది. వేసుకోండి మీరు కూడా. ఈ విధంగా చేస్తే రెడీ అయిపోయినట్టే. ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి.